రిటాలియేటరీ టారిఫ్స్ అంటే నువ్వు మా మీద ఎంత వేస్తావు మేము కూడా నీ మీద అంతే టారిఫ్స్ వేస్తాం, ట్యాక్సులు వేస్తాం. అంటే నువ్వు మా దగ్గర నుంచి ఏవి ఇంపోర్ట్ చేసుకుంటున్నావో వాటి మీద ట్యాక్సెస్ వేస్తున్నావు కదా, నువ్వు మాకేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నావో మా కంట్రీకి, నీకు సంబంధించి అమెరికాకి సంబంధించి ఏ ప్రోడక్ట్ అయినా మా కంట్రీకి ఎంటర్ అవుతే దాని మీద కూడా మేము ట్యాక్సెస్ వేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. సో ట్రేడ్ డీల్స్ గురించి కూడా ఒక్కసారి చూద్దాం, వాటి మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడినట్టు మనకు తెలుస్తుంది. సో యూకే, యూరోపియన్ యూనియన్, జపాన్ అలాగే వీటికి అందరికీ సంబంధించి $750 బిలియన్ ఎనర్జీ పర్చేజెస్ ఉన్నాయన్నమాట. సో అమెరికా, లండన్తో పాటు యూరోపియన్కి సంబంధించిన యూరోపియన్ కంట్రీస్తో పాటు అలాగే జపాన్ వీటన్నిటితోని ఎనర్జీ కాంట్రాక్ట్ చేసుకుంది. 750 కోట్ల ఎనర్జీ కాంట్రాక్ట్స్ చేసుకుంది. ఆ కాంట్రాక్ట్స్ దాంతోపాటు జపాన్కి సంబంధించి $550 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి జపాన్వి కూడా. సో వీటన్నిటి ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు హోల్డ్ చేస్తామని చెప్తున్నారు, వాటిని ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదన్నట్టు కూడా వాళ్ళు చేస్తున్నారు. $750 బిలియన్ అలాగే $550 బిలియన్ అంటే కొన్ని లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఏవైతే లండన్తో కానీ అలాగే యూరోపియన్ యూనియన్తో కానీ లేకపోతే జపాన్తో కానీ లేకపోతే వివిధ కంట్రీస్తో ఏవైతే ఎనర్జీకి సంబంధించి, అంటే ఎనర్జీ అంటే గ్యాస్ కానీ లేకపోతే అలాగే ఆయిల్ అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ చమురుకి సంబంధించిన ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒప్పందాలు అన్నింటినీ కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లకుండా వాటిని టెంపరీగా ఆపుతున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇలాంటి ఎఫెక్ట్ కూడా పడుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆగిపోతున్నాయి, ఒక పక్కన వాళ్ళకి సంబంధించిన ఎనర్జీ డీల్స్ అని కూడా ఆగిపోతున్నాయి. అలాగే రానున్న రోజుల్లో ఏంటి మా పరిస్థితి, కొన్ని 5 లక్షలు అంటే ఒక సెక్టార్లో మనం చూస్తే కానీ ఎనర్జీకి సంబంధించిన ఒక సెక్టార్లో చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన సెక్టార్లో చూస్తే కనుక 5 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి అక్కడ వాళ్ళే చెప్తున్నారు. అంటే అమెరికాలోనే 5 లక్షల ఉద్యోగాలు పోయే అవసరం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి చాలామంది ఎకానమిస్టులు ఏమంటున్నారంటే అసలు జీడిపి రేటు వాళ్ళదే తగ్గిపోతుంది, వాళ్ళకే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ అమెరికాలో నెలకొని ఉంది. సో దానికి సంబంధించిన ట్వీట్స్ ఒక్కసారి ఆ ట్వీట్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ ఏం ట్వీట్ చేశాడు అండ్ దాని తర్వాత అక్కడ ఎకానమిస్ట్లు ఏం ట్వీట్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మనం చూస్తే టారిఫ్స్ల పేరుతో ఆయన ప్రపంచంపై ఏదైతే బాంబులేస్తున్నారో అది అమెరికాకే శాపంగా మారబోతుందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అమెరికాలో క్రమంగా పెరుగుతున్న ధరలు ఒక పక్కన, దాంతోపాటు షాపింగ్ కాంప్లెక్స్ల్లో అలాగే స్టోర్లలో భారీగా పెరిగిపోయే రేట్ల వస్తువులు కావచ్చు, టాయ్స్ కావచ్చు, నిత్యావసరాలకు సంబంధించినవి కూడా భారీ రేట్లు పెరిగినట్టు ఇప్పటిదాకా సమాచారం వచ్చింది. సో నిత్యావసర ధరలను కూడా మొదలు అన్నిట్లోనూ పెరిగినట్లు కూడా ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ ఉంది. అమెరికానే ట్రంప్ ముంచేస్తున్నాడంటూ చాలామంది మేధావులు కూడా ఆగ్రహం తెలియపరుస్తున్నారు. సో దానికి సంబంధించి ఏదైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావచ్చు, ఆయన ఏం చెప్పుకొచ్చారంటే భారత్ని రష్యా నుంచి అలాగే చైనా నుంచి దూరంగా ఉంచడానికి అమెరికా ఇన్ని దశాబ్దాలుగా ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని గంగలో పోస్తున్నాడు ఇప్పుడు ట్రంప్కు ఏదైతే ఇండియాపై ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో ఆ సుంకాల వల్ల ఇప్పుడు రష్యా, చైనా అలాగే భారత్కి వీటికి ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవి ఇంకా స్థిరపడతాయి, అవి ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని ట్రంప్ చాలా గంగలో పోస్తున్నాడు ఇప్పుడు ఇదంతా, ఆ ప్రయత్నాన్ని అంతా అని చెప్పేసి ఆ ఎవరైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారో ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన అలాగే ఏం చెప్తున్నాడు అంటే ఇన్ని సంవత్సరాలు మేమైతే ఏదైతే రిలేషన్ బిల్డ్ చేయడానికి ఇండియాతోని అమెరికా ట్రై చేసిందో ఆ రిలేషన్ని బ్రేక్ చేసేస్తున్నాడు, దశాబ్దాల కష్టాన్ని బ్రేక్ చేస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే కొంతమంది ఎకానమిస్టులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒక్కసారి విందాం. జాన్ హాప్కిన్స్ అనే ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఏమంటున్నాడంటే అమెరికా ఒక పేకల మేడని కడుతుంది ఇప్పుడు ప్రస్తుతం. ఆ పేకల మేడ మీదనే ఈ ట్రంప్ ప్రభుత్వం నడుస్తుంది. ఏదైతే వివిధ దేశాలు ప్రపంచంలో ఉందో ఆ దేశాలన్నిటి మీద ఏదైతే సుంకాలను విధిస్తున్నాడో 10 నుంచి 60% సుంకాలను విధిస్తున్నాడో ఆ సుంకాలన్నీ తిరిగి
అమెరికాకే ఎఫెక్ట్ చూపించే పద్ధతిలో ఉన్నాయి ప్రస్తుతానికి. వాల్మార్ట్లో కావచ్చు, లేకపోతే నిత్యావసర ధరలు కావచ్చు, మిగతా అన్నిటికీ అంటే ఇక్కడ లోకల్స్ ఎవరైనా ఏదైనా కొనుక్కోవాలనుకున్నా ఎలాంటి ప్రోడక్ట్స్, టాయ్స్ కావచ్చు, లేకపోతే నిత్యావసరాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి ఖర్చు అయ్యేది $2,400, అంటే దాదాపు మన కరెన్సీలో 2 లక్షలు నిత్యావసరాలకి, అంటే ఒక ఫ్యామిలీకి ఇంట్లోకి నిత్యావసరాలకి 2 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఒక సంవత్సరానికి అమెరికాలో. కానీ ఈ సుంకాల వల్ల అది ఆల్మోస్ట్ దానికి $400 ఎక్స్ట్రా, అంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం $400 ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు ట్రంప్ వేసిన సుంకాల వల్లనే ఇది అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. దీనివల్ల అసలు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయనేది ఒక్కసారి మనం చూద్దాం. అసలు ట్రంప్ ఏదైతే సుంకాలు వేస్తున్నాడో ఆ సుంకాల వల్ల ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్, అంటే లోకల్గా నిత్యావసర ధరలు కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ ప్రైజెస్ కావచ్చు, ఇవన్నీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఒకటి. దాని తర్వాత ఎకనామిక్ స్లోడౌన్, అంటే జీడిపి ఏదైతే ఉందో జీడిపి కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, అంటే ఆదాయం ఎంత ఉందో దేశానికి దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎకనామిక్ స్లోడౌన్ అయ్యే ఛాన్సెస్ ఒకటి ఉందని చెప్తున్నారు. అలాగే రెవెన్యూ జనరేషన్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయిందని చెప్తున్నారు. అలాగే ట్రేడ్ డెఫిసిట్ అండ్ సప్లై చైన్స్, అంటే టారిఫ్స్, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయే అవకాశం ఒకటి ఉంది. అలాగే సెక్టార్ స్పెసిఫిక్, ఇప్పుడు ఆటోమోటివ్ ఇండస్ట్రీ గురించి చూసుకుంటే కనుక అమెరికాలో చాలా మట్టికి ఆటోమోటివ్ ఇండస్ట్రీకి సంబంధించిన విడిభాగాలు కావచ్చు, మిగతా అన్ని కావచ్చు, వివిధ దేశాల నుంచి తెప్పించుకునే అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు వాటి మీద సుంకాలు ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద కూడా ఆటోమోటివ్ ఇండస్ట్రీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే అగ్రికల్చర్ అండ్ ఎనర్జీ మీద కూడా ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటే కెనడాకి సంబంధించి 35% టారిఫ్స్ వేశారు. మెక్సికోకు సంబంధించి 30% కూడా టారిఫ్స్ వాళ్ళకి వేయడం వల్ల మెక్సికో కెనడా నుంచి ఏదైతే మీట్ కానీ, ఆయిల్ కానీ, గ్యాసెస్ అక్కడ నుంచి న్యాచురల్ గ్యాస్ కానీ లేకపోతే ఫ్యూయల్ కానీ అక్కడ నుంచి తెప్పించుకుంటారు, వాటన్నిటి మీద ప్రతి గ్యాలన్ మీద 40% ట్యాక్సెస్ పడుతున్నాయి. కాబట్టి 40% ఇవన్నీ ఎవరికి పడతాయి? ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ సామాన్యుడికి, అమెరికాలో ఉన్న సామాన్యులకే ఈ ఎఫెక్ట్ అన్ని పడుతున్నాయి. ఆయన వివిధ దేశాల మీద సుంకాలు వేస్తున్నాడు, 10% నుంచి 60% సుంకాలు వేస్తున్నాడు. కానీ వాళ్ళు నిత్యవసరంగా ఏదైతే వాళ్ళ కంట్రీలో వాళ్ళు వాడకం చేసుకోవడానికి ఏవైతే టాయ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ కావచ్చు, లేకపోతే నిత్యావసరాలు కావచ్చు, వీటన్నిటి మీద దాదాపు 60% ట్యాక్సెస్ వాళ్ళకే పడుతున్నాయి. ఇంకొంచెం చూద్దాం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అని అంటే 2024లో ఒక స్టడీ కండక్ట్ చేసింది వైట్ హౌస్. ఆ వైట్ హౌస్ స్టడీ కండక్ట్ చేసిన దాంట్లో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఏముంది అని అంటే స్టీల్, అల్యూమినియం అనేది వివిధ కంట్రీస్ నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి దాని మీద అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్కి సంబంధించి కొద్దిగా ఎఫిషియన్సీ అంటే తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే వాటి మీద ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద కొద్దిగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఒకటి కనిపిస్తుంది మనకి. అలాగే గ్లోబల్లీ పొలిటికల్ రియాక్షన్స్ కూడా చాలా కంట్రీస్ నుంచి, అంటే చైనా అయితే మొదట్లో వాళ్ళు సుంకాలు వేసినప్పుడు పట్టించుకోలేదు, దాని తర్వాత ట్రంప్ కొంచెం సుంకాలు తగ్గించాడు. కానీ ఇండియాతో ఏం చేస్తున్నాడు, మన కాంపిటీటర్ అలాగే చైనాని కంట్రోల్ చేయాలని అమెరికా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది కదా, ఆ చైనా మీదనే సుంకాలు తగ్గించాడు. కానీ ఇప్పుడు ఇండియా మీద ఎక్కువ సుంకాలు వేస్తున్నాడు. మరి తర్వాత వెనక్కి తీసుకుంటాడా ఏంటనే చూడాలి. దీనివల్ల ఒక రకంగా ఇండియాకే ఒక మంచి జరిగిందని చెప్పుకోవాలి. ఎలా అంటే రష్యాతో పాటు అలాగే ఇప్పుడు చైనాతో పాటు ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లోనే మోదీ కూడా జీపింగ్ని కలిసే అవకాశం ఉంది. సో చైనాకు సంబంధించి జీపింగ్ని కూడా కలుస్తున్నాడు. సో చైనాతో కూడా మన రిలేషన్స్ దీనివల్ల ఇంకా బెటర్ అయ్యే అవకాశమే ఉంది తప్పించి మనకేమి లాస్ అయితే ఎఫెక్ట్ అయితే లేదు. కానీ అమెరికాకి అసలు ఏం ఎఫెక్ట్ ఉందనేది మళ్ళీ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్న ధరలన్నీ పెరిగే అవకాశం ఉంది. 0.4% స్పైక్ అయిందంటే ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి సో 0.4% నిత్యావసరాలకు సంబంధించి మిగతా దేనికైనా సంబంధించి ధరలు పెరుగుతున్నాయి వాళ్ళే ఆల్రెడీ. సో దాని తర్వాత ఎకనామిక్ స్లోడౌన్ ఏదైతే వాళ్ళ దగ్గర జాబ్స్ హైరింగ్ కావచ్చు, అంటే కంపెనీస్ ఆల్రెడీ ఒక పక్కన ఏం చెప్పుకొస్తున్నాడు, ఇండియన్స్ని ఖచ్చితంగా ఎవరిని మీరు జాబ్స్లోకి తీసుకోవద్దు. మొన్న మనం రీసెంట్ టైమ్స్లో చూసుకున్నా కూడా ఇంటెల్కి సంబంధించిన ఎక్స్-CEO ఆయనను కూడా నీకు చైనా కనెక్షన్స్ ఉన్నాయి, చైనా రూట్స్ ఉన్నాయి, నువ్వు చైనాకి సంబంధించినోడి కదా, అసలు నువ్వు CEOగా రిజైన్ చేయని చెప్పి ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చాడు. అసలు ఒక పక్కన చూసుకుంటే ఇలాన్ మస్క్ మీద కూడా ఇలాంటి ప్రెషర్సే తీసుకొచ్చాడు. అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్, MNCs
లేకపోతే టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ వీళ్ళందరినీ కూడా శాసిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో దీనివల్ల ఒక పక్కన ఎకానమిస్టులు కానీ లేకపోతే ఒక పక్కన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరైతే అమెరికాకు వర్క్ చేసినారో వాళ్ళు కానీ అంటే ఇంతకుముందు పనిచేసి ఆయన వాళ్ళు మాజీ సెక్యూరిటీ అడ్వైజరు వాళ్ళు కూడా ఏం చెప్పుకొస్తున్నారనంటే ఈయన ఒక పేకల మేడ అంటే ఒక గాల్లోనే ఒక మేడను కడుతున్నాడు. ఆ మేడ ఎప్పటికైనా కూలిపోతుంది. దాని ఎఫెక్ట్స్ కూడా మళ్ళీ అమెరికాకే పడితే నాశనం చేస్తున్నాడు. ఒక పక్కన ఇండియాకి అమెరికాకి ఏదైతే దశాబ్దాలుగా ఒక రిలేషన్ బిల్డ్ చేసినామో ఆ రిలేషన్ని కూడా పాడు చేస్తున్నాడు అని చెప్పుకొస్తున్నాడు. ఒకసారి ట్రేడ్ గురించి అలాగే మిగతా సెక్టర్స్ గురించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. సో టారిఫ్స్ పరంగా చూసుకుంటే కనుక సెక్టార్ స్పెసిఫిక్ టారిఫ్స్ అంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు స్టీల్ కానీ అలాగే అల్యూమినియం కానీ మెటల్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ అన్నీ వేరే కంట్రీస్ నుంచే వాళ్ళు ఇప్పటిదాకా తీసుకుంటున్నారు. కెనడా నుంచి కానీ లేకపోతే మెక్సికో నుంచి ఇలాంటి కంట్రీస్ నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళ మీద ఆల్రెడీ 25%, 30% ఇలా టారిఫ్స్ ఉన్నాయి. సో వాళ్ళే దిగుమతులు చేసుకుంటున్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ వాళ్ళకే పడుతుంది. దాని తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎనర్జీ అంటే ఆల్రెడీ